మరణాత ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగి పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాను. ఆయన ఈ దినం ప్రభా నేను స్తుతించడానికి, కనపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని పొందినాను ప్రభా. నాయన 2020 సంవత్సరంలో నాయన 17వ తారీఖు వరకు మనం సజీవ నిర్వహించాం. అనేక ప్రభావితాన్ని చూడలేకపోయారు. కోటానికి కొట్ట స్తుతిస్తున్నాను తండ్రి. ఇప్పుడు ఆరాధన ఆరంభించుకుంటున్నాక ఈ దైవ సన్నిధి ఆయన మీరు రండి, పనుల పరిస్థితులు 4 చూపులు 5 ఏ ప్రవర్త ప్రభావ తండ్రి వారిని రాయించగలరా తండ్రి. ఈ ఆత్మ కుమ్మరింపు దినాలు ఉన్నామంట ప్రభా. ఆనాడు తండ్రి అయ్యా 12 మంది మీద తండ్రి ఆయన శిశువుల మీద ప్రభావం మీద మరి తండ్రి ఆత్మను కుమ్మరించావు కనుక మీరే నాయన ప్రభావం ఆత్మ సాధ్యం చేశారు. నాయన సర్వలోకానికి నా స్వార్థ ప్రకటించడం దీంట్లో భూలోకము తల్లగించడం మీరేనా అన్నట్లుగా ప్రభావం ఆయన మీ ఆత్మ పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడం దీని ప్రతి విషయం తుంప కనికరించిన ఆయన ప్రభావ ఇప్పుడు ఆరాధనలో మీ నుండి పట్టబడుతుంది. అయ్యా కార్యక్రమం శేఖరంగా మహిమంగా జరిపించమని దీవించమని యేసు నామం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరణాత నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు, ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు, నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించి ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేమి, కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విరచినా నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించి ప్రేమామయుడా నీ ప్రేమకు పరిమితులేమి, కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. ఏ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదని సయ్యా, నీ నొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదని సయ్యా, నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా.
నాపై కృప చూపుటకు ఏ పాటి దాననయ్యా నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా నాపై కృప చూపుటకు. వాక్యము ధ్యానిస్తున్నాము. చిన్న ప్రార్థన వాక్యంలో చిన్న ప్రార్థన చేస్తాము. యెహోవా 2 రాజులు 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివి దీవిస్తాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చినాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అన్నాడు. ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారందరూ ప్రవక్తలు శిష్యులను ఎలీషా యుద్ధకు వచ్చి యెహోవా నీ యొద్ద నుండి నీ గురువులను పరమునకు తీసుకొని పోమని ఎరుగుదు కదా అని ఎలీషాను అడగా అతడు నేనెరుగుదును, మీరు ఊరకుండవలనని. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, నీ ఘనమైన నామాన్ని స్తుతిస్తాం నాయన. ఇదిగో ప్రభా నా తండ్రి, ఈ దినం ప్రభా నా తండ్రి, మరి 6వ దినాలలో మేము ఉన్నాం కనుక ప్రభా నా తండ్రి, మీ శిష్యులైన వారికి ప్రభా 40 దినాలు ప్రభా నా తండ్రి నాయన నువ్వు నేను పునరుద్ధానుడని లేచారని ప్రభా నా తండ్రి అపనమ్మకలు ఉన్నప్పుడు వాళ్ళని బలపరిచి సర్వలోకానికి నా స్వార్థ ప్రకటించమని ప్రభా నీవు తండ్రి ఆత్మ పొందు వరకు పట్టణం నిల్చుండని సెలవిచ్చావు తండ్రి. మీ ఆత్మ కుమ్మరింపు దినాలలో మేము అడుగు పెట్టనండగా ప్రభా మీ దైవ సన్నిధించి నాయన గుడికి గాని వెళ్ళడం తొలగకుండా ప్రభా తండ్రి మీరే ఉండి ప్రభా నాయన ఇదిగో ప్రభా తండ్రి కుమ్మరింపు దినాలు మీ ఆత్మ కుమ్మరింపు దయచేసి నాయన శిష్యులు బలపరిచి మమ్మల్ని అందరూ కూడా బలపరిచి మీ ఆశీర్వాదంతో నింపి వాక్యానుసారంగా ప్రభావ నడుచుకుందా నా తండ్రి నిలబడిన మాట్లాడుకుని మాటలు తినిపించినాయి మా మంచి బోధకుడిని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. దైవాత్మారము నా తనువు నా వ్రాలుము, దైవాత్మారము నా తనువు నా వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపు, నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపు. మరి ఇదే 2వ రాజులు మరి మొదటి నుంచి 2వ అధ్యాయము మొదటి 12 వచనాలు మరి గట్టిగా చదివి వినిపించాలి ఒకసారి. ఇదే ధ్యానించుకున్నాం కదా త్వరగా. 2వ రాజులు 2వ అధ్యాయం మొదటి 12 వచనాలు ఒకసారి చదువు. కొంచెం గట్టిగా చదువు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడా కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి
నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. పిమ్మట ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనెను. గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేసిరి. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. అంతటా ఏలియా, యెహోవానున్న యోర్దానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పెను. కనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 70 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా ఇది ఇవతలకును అవతలకును విడిపోయేను. కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయింది. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు ఈ కొరకు నేనేమి చేయబోదువో దాన్ని నడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడని ఎడల ఆ ప్రకారము నీకు లభించును. కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తునకలుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి కష్టం అని ఒక చక్కటి చరణం కూడా మరి ఉన్నది. అది సమయాన్ని దేవుడు కలంపించాడు, ప్రవర్తించాము, మరి సమయం పడుతుంది. అయితే మరి 2వ రాజు మరి ఏలియా ఆహారం గురించి మనం ధ్యానిస్తున్నాము. మరి ఇక్కడ 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. ఏలియా ఆయన శిష్యుడైన ఎలీషా ప్రయాణంలో ఉండేది. ఆరోనమునకు ఒక చోటు నుండి మరి ఒక చోటికి వెలుచుండిరి. మొదట వారు గిల్గాల్ నుండి వెళ్ళినట్లు తెలుచున్నది. అది ఎప్పుడే కానీ ఏలియా ఏస్కేల్ గారు వారు ప్రయాణం కూర్చుండగా
మరి గిల్గాల్ నుండి అంటే తొలగిపోవుట. ఇక్కడ మళ్ళీ కింద కూడా రాశాడు గిల్గాల్. ఆరోనము సంగతి గురువు శిష్యులు ఆరోను సంగతి గురువు శిష్యులు వీరికి తెలియను కానీ, అంటే గురువు శిష్యులకు ఆరోను గురించి ఇద్దరికి తెలుసును కానీ ఎక్కడ జరుగునో తెలియదు. అంటే ఆరోను గురించి తెలుసు కానీ ఎక్కడ జరుగునో అది తెలియదు. అంటే ప్రభు కూడా మరి ఎప్పుడు వస్తాడో, మనకు ఈ లోకంలో వస్తాడో చాలా మరి ప్రవర్తన వారు గురువులైన వారు చెప్తున్నారు. మళ్ళీ వస్తాడని చెప్తున్నారు కానీ ఎప్పుడు వస్తాడో, ఏ క్షణంలో వస్తాడో మనందరికి కూడా తెలియదు. అందుకనే మనమందరం ఏం చేయాలంటే నమ్మాలి. నేడే ప్రభు వచ్చునను వాడే ధన్యుడు. నేడే ప్రభు వచ్చు నన్ను కొను వాడే ధన్యుడు. ప్రభువు కూడా మేఘంబేకి నుండాడు. యేసు ప్రభువు ఇదిగో వినరండి. ఎక్కడ జరుగునో తెలియదు, గిల్గాలులో జరుగునేమో తెలియదు కానీ ఆరోనము మాత్రము ఉదాహరింపబడను. మరి ఖచ్చితంగా ఆరోను మాత్రం ఉదాహరింపబడినది. వారు ఈ పట్టణము చేరిరి కానీ ఆరోనము అక్కడ కాదు, అక్కడనున్న సమయమున కాదు. అలాగే ఆరోనము విషయంలో కూడా అనేకులు ఫలానప్పుడు అని అనుకుందురు కానీ అప్పుడు జరగదు. సంఘము భూమి మీద 2000 సంవత్సరాలు ఉన్నది. అది సంఘకాలంలోనే రెండో రాకడ జరుగునని తలంచిది కానీ జరగలేదు. గిల్గాలు అను పట్టణము ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చి యోర్దాను దాటి వాగ్దాన దేశంలో ప్రవేశించిన మొదటి స్థలము. యెహోషువ, ఒకసారి యెహోషువ 4:20 చదువుతున్నాం. ఇక్కడ ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చి యోర్దాను దాటి యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలవబెట్టించి ఇశ్రాయేలుతో ఇట్లనెను, రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్లందే కని తమ తండ్రులను అడుగుదురు కదా. మీరు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద ఈ యోర్దాను దాటింది ఎట్లనగా యెహోవా బాబు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకున్నప్పుడు మేము ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా అని భయభక్తులు నిలుపుటకును మేము దాటు వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రము ఎండ చేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచడము. అయితే మరి ఇశ్రాయేలు ఐగుప్తు నుండి వచ్చి యోర్దాను దాటి వాగ్దాన దేశంలో ప్రవేశించిన మొదటి స్థలము. మరి ఇక్కడ వాళ్ళు మరి యోర్దాను ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడు? యోర్దాను నది దాటించాడు. మరి గిల్గాలు అన్న మాటకు తొలగిపోవుట అని అర్థం. గిల్గాల్ అంటే తొలగిపోవుట అని అర్థం. ఐగుప్తులో ప్రారంభించిన తొలగిపోవట ఇక్కడ పూర్వమైనది. ఏలియా కూడా ఈ లోకంలో నుండి తొలగిపోవటకు ఈ స్థలము మూగుర్తుగా ఉన్నది. పెళ్లి కుమార్తె సంఘం కూడా లోకంలో నుండి తొలగిపోవాలని తొలగించుకున్న వెంటనే రెండవ రాకడ రాదు. ఆయనను వేరుగా ఉంట అవసరం. అంటే మరి ఈ పెళ్లి కుమార్తె ఇప్పుడు ప్రభు వచ్చారు. మరి మన యొక్క సర్వమానవాళి కోసం మన శిక్షలు భారమంతా మోసాడు.
మనకు ఏమి లేకుండా మన శిక్షలు తీసివేస్తాడు. యేసుని తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండెన్, నీ సముఖమున ముఖము చూచు వాసము చేసి నాకు యేసు యేసు నిన్ను యేసు నిన్ను ప్రేమతో చూచు వారికి నీదో ప్రేమ ఏమియో తెలియను. నిన్ను ప్రేమతో చూచు వారికి నీదు ప్రేమ ఏమియో తెలియదు. ఎవరైతే ఆయనను మరి ప్రేమతో చూస్తారో మరి ఆ ప్రేమ, ఆ లోతు, ఆ యొక్క విధానం ఏంటనేది తెలుస్తుంది. నీదు ప్రేమ ఏమీ తెలియదు. నిన్ను ప్రేమతో చూచు వారికి నీదు ప్రేమ ఏమియో తెలియను. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ఇక్కడ మరి ఆయన ప్రేమ, ఆయన యొక్క మరి మనం తెలుసుకోవాలంటే దైవ సన్నిధిలో మనము తెలుసుకోవాలి. ఆయన యొక్క ప్రేమను ఎప్పుడైతే మనము చూస్తామో, ఆయన యొక్క మరి ఆ యొక్క జాలి మనం ఎప్పుడైతే చూస్తామో, ఆయన మనం ఎప్పుడైతే మనము అంతరంగంతో ఆయన చూడగలిగే అంతఃస్థితిలో, అప్పుడు మనము సన్నిధిలో గడపడానికి మరి వెనుకాడము. అందుకని యేసుని తలపు నాకు ఎంతో హాయి అనేది పాట రాసింది. మరి రెండోదిగా చూస్తే, ఒకటిగా ఇచ్చాడు. ఇక్కడ చూస్తే రెండోది బేతేలు. ఈ స్థలమునకు వెళ్ళమని దేవుడు ఏలియాకు చెప్పాడు. ఈ పట్టణంలోనే పూర్వము యాకోబు దైవ మందిర నిర్మాణము చేశాడు. ఇప్పుడు ఏలియా అదే మార్గాన ప్రయాణం చేశాడు. ఆది కాండము ఒక్కసారి 28వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాము. ఈ స్థలమునకు వెళ్ళమని దేవుడు ఏలియాకు చెప్పాడు. ఈ పట్టణంలో పూర్వము యాకోబు దైవ మందిర నిర్మాణము చేశాడు. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అయితే మరి ఇక్కడ 28 ఆది కాండం 28వ అధ్యాయం 19వ వచనం చూస్తే మరి ఏమంటాడు అక్కడ? అది ఏంటిది? అది పడదు. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను ఆ స్థలమునకు బేతేలని మందిరము మరి అక్కడ స్థాపించాడు. మరి ఏలియాను ఎక్కడికి పోమంటే అక్కడికి పోయారు. మరి సంఘము ఈ లోకమును విడిచిన తర్వాత దైవ మందిర భాగ్యము కలిగి ఉండవలెను. బేతేలులో ఆరోణము అని కొందరు తలంచారు, కానీ అది జరగలేదు. అలాగే కొందరు రెండవ రాకడను గురించి ఆనందం, కానీ అప్పుడు జరగలేదు. అయితే మరి ప్రభు ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడు అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ ఇంతవరకు జరగలేదని మరి కొంతమంది నిరాశలో ఉంటున్నారు. కానీ ఖచ్చితంగా ప్రభు వస్తాడని మరి జరగకముందే జరిగింది. మార్కు సువార్త మరి 24వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మి
అప్పుడు అవి మీకు కలుగునని మీకు చెప్పుచున్నాను. ఇప్పుడు యేసయ్య మాటలు మనకు ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మరి దేవుని బిడ్డలమైన మన మాటలు ఎలా ఉండాలంట? ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మనము ఈ యొక్క విధానం అనేది నేర్చుకోవటము క్రైస్తవులకు చాలా అవసరం. కాబట్టి ఆయన ఏది చెప్పాడో ఖచ్చితంగా ఆలస్యమైనంత మాత్రాన్ని నెరవేరదు అనుకోదండి. ఖచ్చితంగా చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభు వస్తాడనే నిరీక్షణ మనం కలిగి ఉండాలా. ఖచ్చితంగా ఈ యొక్క రాకడ దినాల్లో మరి భయంకరమైన మరి కరువు దినాల్లో ఉన్నాం కాబట్టి ఆయన రాకట్లో ఇవన్నీ కరువులు, ఇబ్బందులు, సమస్యలు, రోగాలు, పేరు లేని వ్యాధులు, మన దైవజనులు రాశారు, పేరు లేని వ్యాధిని వేరు లేకుండా చేస్తానన్నాడు. మరి ఎన్నో జబ్బులు నేను ఉన్నాను కూడా అవి కూడా ఊడ్చివేస్తానన్నాడు. ఎప్పుడు ఆయన యొక్క ఒడిలోకి, ఆయన యొక్క సన్నిధిలోకి ఆయనను ఎరిగి మరి ఆయన యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన మాటలు మనం విన్నప్పుడు ఈ యొక్క భాగ్యము మనకు కలుగుతుంది. కానీ అనేకులు ఆయన వైపు ఈ దినాన ప్రభు ఏమంటున్నాడు? ప్రయాసపడి భారము సమస్తను జనులారా మీరు నా వద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తున్నట్టు. కానీ అది 2 చేతులు చాపుతూ మరి ఆయన పిలుస్తున్నాడు. మరి ఈ దినము అనేకులు ఆయనను చూడలేకపోతున్నారు. అదే చాలా విచారము, చాలా బాధకరం. 3వదిగా చూస్తే యెరికో దైవాజ్ఞ అనుసరించి ఏలియా ఇప్పటికీ వచ్చెను. పూర్వము ఇశ్రాయేలులు అద్భుతకరమైన చేము పొందిన స్థలం. ఈ స్థలం ఏ స్థలం అంట? అద్భుతకరమైన మరి ఇశ్రాయేలులు మరి అద్భుతకరమైన జయము పొందిన స్థలం. విజయ నిరీక్షణ ఏర్పాటు ఆరోహణము అనే స్థలం. జయ దర్శనం అంటే మరి ఆ స్థలానికి ఒక చక్కటి పేరు, అద్భుతకరమైన జయము పొందిన స్థలం. జయము నిరార్పాట దని జయము ప్రదక్షిణం చేసిన స్థలం. పూర్వము వారు చేసినట్లే సంఘము కూడా ఆరోహణము నిరీక్షణతో స్తోత్రదని చేయను. అంటే మరి వీళ్ళు ఏలియా గారు ఎలాగనైతే ఆరోహణమయ్యిందో మరి ఇప్పుడు సంఘం కూడా మరి యేసు ప్రభు వచ్చారు మనకు మరి మన శిక్షలను తీసివేసి ఆయన కూడా మరి ఆరోహణ దినాల్లో ఉన్నాం కాబట్టి మరి ఖచ్చితంగా మనం కూడా మన నిరీక్షణ ఏంటిది? మనం కూడా మరి యేసు ప్రభును మరి మనం కూడా ఆరోహణమవుతామని నమ్మకం మనకు ఉన్నాం. అపోస్తల కార్యము 1 నుంచి 1వ అధ్యాయం 1 నుంచి మొదటి నుంచి ఒక కొన్ని వచనాలు జరుగుతున్నాం. అపోస్తల కార్యం 1 నుంచి. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినీ కూర్చి నా మొదటి గ్రంథమును రచించుకుని ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారు అగపడుచు దేవుని రాజ్య విషయాలను గురించి బోధించు అనేక ప్రమాణములను రుజువులను చూపించి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించిన, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందడానికి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును అలా అందించడమా అని ఆయనను అడుగుగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటా నీ పని కాదు అన్నాను. పరిశుద్ధాత్మను మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను
యూదయ సమరయ దేశంలో అంతటా భూమిగంతంలో వరకు నేను నాకు సాక్షులు అయ్యిందని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేలి చూస్తుండేది. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొక్క నుంచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొక్క నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి, అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి, ఆ కొండ యెరూషలేమునకు శాంతి దినమున నడవదగినంత సమీపంగా ఉన్నది. ఈ మాటలు చెప్పి వారు కూర్చుండగా ఆయన ఆరోహణమయ్యాను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొలిపోయింది. మరి ఆ యొక్క రేపు రెండో రాత్రి కూడా మనం కూడా ఇప్పుడు సంఘము ఆరుణం కావాలి. యేసు ప్రభు వచ్చారు. ఆయన మనం ఎలా ఆ రాజ్యానికి చేరగలుగుతాము? మరి ఆదామవ్వలు చేసిన యొక్క ఆ యొక్క చెడ్డ తలంపులకు, ఆ యొక్క చిన్న పొరపాటుకు మనమందరం కూడా మరి పాపంలో పడుతున్నట్టుగా ఇక్కడ మరి దేవుడు ఒక్కడు నీతిమంతుడు లేడు, ఒక్కడు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కనుక మరి ఇప్పుడు అన్ని శుద్ధి చేసి ఆయనతో అంటగట్టుకునే సావాసం మనకు ఇచ్చాడు. కాబట్టి ఆయన మాట మనం వినుటయే మనకు గొప్ప ఆశీర్వాదం. మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఏంటిదంట? అద్దం. ఈ అద్దాన్ని చూసి మనం ఏం చేసుకోవాలా? దిద్దుకోవాలా. దిద్దుకొనుము నిన్ను నీవు, దిద్దుకొనుము నిన్ను నీవు, దిద్దగలవు పితృసభను, దిద్దగలవు పితృసభను, దిద్దుకొనని నీ కంటిలో పెద్ద దూలము అందరు కొందరు, దిద్దుకొనని నీ కంటిలో పెద్ద దూలము అందరు కొందరు, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము కోరుము, ఏకాంత స్థలము కోరి మోకాళ్ళ మీద ఉండి లోకాశాలను మదికి రాకుండా చూచుకొను, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప. అందుకనే మనము దిద్దుకొని మనము రెడీగా ఉండవలసిన యొక్క సమయము వచ్చింది. మరి నేను ఏ రీతిగా మరి ఇక్కడ ఎగిరి ప్రయాణం వెళుచున్నానో, మరి మేఘం వచ్చి ప్రభు అయిన వారిని ఎలా తీసుకెళ్ళిందో మనడ కూడా రేపు మరి మధ్యాకాశంకి ప్రభు మేఘాసనుడు మేఘాల మీద వచ్చినప్పుడు మరి మనము కూడా మరి మేఘం వెళ్ళి ఆయనను కలుసుకునే భాగ్యం ఇస్తాడు. కాబట్టి మనము వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది, అదమమోక పాపమైన, అదమమోక పాపమైన అంటకుండానున్నది, అంటనీయాకున్నది, అంటను చున్నది. మరి పాపాన్ని చూసినట్ట మనం ఏం చేయాలంట? పారిపోవాలంట. ఎందుకంటే మనము మరి లోకము భయంకరమైన చీకట్లో ఉంది కాబట్టి మరి
చీకటి సంబంధాలకు వెలుగు సంబంధాలకు మొత్తానికి లేదని క్లియర్గా పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు దేవుడు. మరి చీకటిని వేరు చేశాడు, వెలుగును వేరు చేశాడు. కాబట్టి మరి ఆ పాపం నుండి మనలా ఏం చేశాడు? ఇప్పుడు మనలో పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధ 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 ప్రభువా వరాదుకాలైనా పరిశుద్ధ జన పరమాత్మ పరిశుద్ధ జన పరమాత్మ నిరుపమాగల బుద్ధి నీతి ప్రభావ. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలో కూడా మరి పరిశుద్ధులుగా చేయటానికి మరి యొక్క రక్తము కార్చి, యేసు రక్తం ప్రతి పాపను విడుదలన్నది కాబట్టి మనలను ఆ రక్తములో మన కడుక్కుమని శుద్ధి చేసుకోమని సెలవిచ్చిన ప్రకారంగా మనం ఏం చేయాలంటే ఇప్పుడు శుద్ధీకరించబడి ఆయన ముద్దు బిడ్డలుగా ఆయన ఆజ్ఞలకు మనం లోబడి జీవించిన వారైతే మనం కూడా రేపు లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని జయిస్తాం. కాబట్టి తప్పకుండా ఆయన యొక్క మాటలు అనేటివి మనకు ఒక ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలు అనేటివి మనం ఎప్పుడైతే వింటామో మనకు మరి గొప్ప విజయం ఉంది. విజయమునకు ముందే ఆజ్ఞలు బూరల దని చేసి, అలాగే సంఘము కూడా విజయదాని చివరకు జయము కలుగును. అదిగో క్రీస్తు రాక అనే విజయదని సంఘము చేయను. లోకములోని వారు వీరెన్ని కేకలు వేసినను ప్రభు రాలేదు అని ఆక్షేపణ చేసినను సంఘము మాత్రము ఆయన వచ్చి వేసినట్లే స్తోత్రములు చేయను. అంటే మరి లోకం ఏమంటదంట, మరి ఇంతవరకు రాలేదు, ఇప్పుడు వస్తాడన్నాడు, అప్పుడు వస్తున్నాడు, ప్రభు రాలేదని వీళ్ళను కూడా చేసేవారు లేకపోలేదు. తప్పకుండా చేస్తారు. అయినా సరే మనం ఏం చేయాలంట, సంఘం ఏం చేయాలంట, ఇదిగో క్రీస్తు రాక అనే విజయ ధ్వని సంఘము చేయవలెను. మరి ప్రభు త్వరగా వస్తున్నాడు. మీరు మారు మనసు పొందాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ ఎప్పుడైతే మీరు పొందుతారో, అందుకే అంటాడు నమ్మి వార్తను తీసుకుని రక్షపడను, నమ్మని వారికి శిక్ష లేదు. నమ్మి బాప్తిస్తముందు నరులకు రక్షణము నమ్మనులని వారు దేవుని ప్రేమ ఇదిగో కేవలము నమ్ముకున్న పరలోక జీవంబు లోకములని వారు వీరెన్ని కేకలు వేసినను ప్రభు రాలేదు అని ఆక్షేపణ చేసినను సంఘము మాత్రము ఆయన వచ్చి వేసినట్లే స్తోత్రములు చేయు. ఈ స్థలంలో ఆరోహణమని వారు తలంచిరి కానీ ఇక్కడ జరగలేదు. మరి ఇప్పుడు వస్తాడా అప్పుడు వస్తాడా అని అన్నప్పుడు జరగలేదు. అయినా సరే మరి ఏం చేయాలంట, మరి 4 యోర్దాను ఈ నది దగ్గరకు దైవజను నుండి ఏలియా వచ్చాను. ఈ నది దగ్గరకు దైవజనుని బట్టి ఏలియా వచ్చాను. ఇది పాలస్తీనాలో ముఖ్యమైనది. ఇశ్రాయేలు ఆ నదిలో మునిగిపోలేదు. మరి యోర్దాను నది వచ్చినప్పుడు అక్కడ ఆ నది వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలను వారు అడ్డొచ్చినా కూడా ఏం చేశారు, వాళ్ళు ఆ యొక్క ధరిని మరి హారినైల నుంచి వాళ్ళు అద్భుతకరమైన రీతిగా ఈ నది దాటి ఉన్నారు. సంఘం యొక్క ఆరోహణకు ముందు ఇటువంటి ఆటంకములు జరుగును, అయినను వాటిని సులువుగా దాటగలరు. అయితే మరి ఇశ్రాయేల్ ప్రజలకి ఏ విధంగా అయితే అడ్డులు ఆటంకాలు ఎన్నెన్నో వచ్చినాయి కనుక
అవి కూడా మరి ఏమైపోయారు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు? మరి ఆ యొక్క కర్ర చాపినప్పుడు మరి సముద్రం ఏమైందంట? పాయలుగా తీర్చబడింది. మరి ఈ దారి నుండి వాళ్ళు ఏం చేశారు? ఆ దారికి, ఈ గట్టు నుండి ఆ గట్టికి వెళ్ళారు. అందుకనే ఈ లోకంలో మనకు శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, చిక్కులు రావచ్చు. ఎన్ని వచ్చినా కూడా మరి నిన్ను ఓడించిన నిఖిల నీవే నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతు తెలుసునా. అన్ని ఆటంకములు అవలీలగా దాటి ఆపలకు చేరును తెలుసునా. అడ్డురారెవరు తెలుసునా. ఆయిగా నుండు తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలముగా కీర్తి పొందునని తెలుసునా. ఏ కార్యమైనాను ఎంచి చేసిన ఎడల ఏకారీతిగా జరుగు తెలుసునా. ఎంతో చక్కగా జరుగు తెలుసునా. ఎంతో వింతగా జరుగు తెలుసునా. క్రైస్తవ సంగమ ఘన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియల మూలముగా కీర్తి పొందునని తెలుసునా. పిల్లరా, ఈ లోకములో మనకు అడ్డులు అడ్డంకాలు ఎన్నెన్నో వస్తా ఉంటాయి. మరి ప్రభు అయిన వారికి ఏమొచ్చినాయి? ఆయన ఏ పాపము చేయలేదు, ఏ దోషం చేయలేదు. నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించి సవాలు చేశారు. ఈ సవాలు మనము కూడా చేయగలిగినటువంటి స్థితికి వచ్చినప్పుడే ఆ రాజ్యానికి మనము వారసులం అవుతాం. ఎందుకంటే మనం పాప వైపు చూడకూడదు, దేని వైపు చూడకూడదు. ఆయన నీతిమంతుడు కనుక నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తరని బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి మరి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడు? మరి ఏ పూట ఆ పూటకిచ్చి మన్నా నుంచి కూడా మన దేవుడు పోషించాడు. మనల్ని కూడా దేవుడు పోషిస్తాడు. మరి కరువు కాలంలో నువ్వు ఎవరి దగ్గర ఉన్నావో, ఎవరు స్తుతిస్తున్నావో, ఎవరు పూజిస్తున్నావో, ఇది మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన వైపు చూడాలి. నీ పాప శాపాలు, నీ సర్వ వ్యాధులు మోసుకొన్నట్టి శ్రీ యేసు దేవుడు నీ కీడు పోగొట్టి నీకెన్నో మేలు సంపాదముడి దేవుడు మానవుడు తిరిలోన భూమిలోన నిన్ను బట్టి పాపిని నిన్ను చూడలేవ. ప్రభు యేసు నీ బట్టి పరిశుద్ధుడముని. ఆయనను చూసిన అంతయు సర్యం, ఆయనను చూసిన అంతయు సర్యం. మిత్రుడరాము మైత్రితో పారామాతికమైన మాటలు చింతు మన్ననలోకి మిత్రుడరాము. ఎట్లు దాటుట అని విశ్వాసులు అనుకోనకూడదు. నది వంటి అడ్డమే కాదు, ఎర్ర సముద్రం అంతా అడ్డునను దేవుడు దాటించగలడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మరి ప్రభు అంటాడు, నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉన్నదా? మరి ఏది లేదు. కాబట్టి మనకు ఆయన పిల్లలుగా మనం అంగీకరించబడి ఆయన మాటలు విన్నప్పుడే మనకు ఏ అడ్డు కూడా మనకు ఉండదు. చిన్న చిన్న రావచ్చు లోకంలో. మరి యేసు ప్రభు వారు ఎన్నో శ్రమలు పొందాడు. దానిలో ఒక చింతాకు మందం కూడా మనం పొందే శ్రమలు, చింతాకు మందం కూడా అంతా కూడా పోల్చదగ్గది కాదు. కాబట్టి మరి మానవుడు శ్రమ పొందక దైవ మానవుడు ఎక్కువ కాగలని చక్కటి ఆయన మన దేవదాస్ సాయి గారు చక్కగా పరిభాష. మానవుడు శ్రమను పొందక దైవ మానవుడెటు కాగలడు. కాలకుండగని మేలిమియగుని కనకము కొలిమియందు కాలిన మాస్టు రాలిపోవును కదుగును విలువడు క్రాంతి. ఆలాకుననే ఈ లోకము
మరి కాలినమస్తు రాలిపోవును, విలువకు ఒక వస్తువుగా మనము తయారైతాం. కాబట్టి మనము శ్రమ ఒక స్నేహితుడిగా మనము ఒక హారంగా ధరించాలంట. దైవజనుడు గుమ్మగుడి దేవదాసయ్య గారు మరి మాటలు చక్కటి మాటలు ఉండే. ఎందుకంటే మరి శ్రమను ఒక హారంగా ధరించినప్పుడు మనకు చక్కటి మరి ఒక మెరుగు అనేది మనకి ఎంత మెరుగేనయ్యాలో, మనం ఎంత మనకెంత కలలద్దానో మరి ఆ దేవుడు ఖచ్చితంగా అద్భుతాడు. ఖచ్చితంగా శ్రమ వచ్చినప్పుడు కుంగిపోవడదు. కానీ మనం ఏం చేయాలంట? ధైర్యంగా మనకి శ్రమ దినను కుంగినేడలా నువ్వు చాతగాని వాడవని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఎర్ర సముద్రం అంతా అటులను దేవుడు దాటించగలడు, దేవునికి అసాధ్యమని ఏమీ లేదు. నది ఈ ప్రక్క ఆరోణమని తలంచింది, కానీ అట్లు జరగలేదు. అలాగే ఆటంకములకు ముందు సంఘ ఆరోణము అని ఎవరో తలంచరా. ఏలియా ఎత్తబడ్డ నది యువతలేదు, రాకడ అడ్డులకు ముందే అని అనుకున్న ఎడల వచ్చును కానీ రాదు. అంటే మరి ఏలియా మరి ఎత్తబడి యొక్క ఏ విధంగా ఎత్తబడడం మనం కూడా ఆ విధంగా అవుతాడు. చిన్న ఆటంకాలు వస్తాయి. అయినా సరే మళ్ళా మరి మనకి ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు ఎన్నో కార్యం చేశాడు. ప్రభు వారు వచ్చారు, మరణించారు, సజీవుడయ్యారు, లేచారు. మనకు కూడా మరి హారణము, మరి ఆయన కూడా హారణమై మరి ఏ విధంగా వెళ్ళిపోతున్నాడో మళ్ళీ ఆ విధంగా మళ్ళీ వస్తాడని కూడా మనకు రుజువు కనబడుతుంది. చివరికి వచ్చేసరిగా యోర్దాను ఆధారి నది పాయలు కనబడదు. వారు పొడి నేలను నడిచి నది దాటింది. ఇక్కడే ఏలియా ఆరోణము, ఇది చివరి స్థలము. వారు 5 స్థానములకు ప్రయాణము చేసిరి. అన్ని స్థలములను ఏలియా ఆరోణమని తలంచినట్లే ఆయా స్థలములోనే సంఘము ఎత్తబడునని తలంచుట సాధ్యమై ఉండదు, కానీ జరగలేదు. సంఘము తన ఆసక్తి చొప్పున ఆయా స్థలములలో రాకడా అని తలంచదు, కానీ జరగలేదు. ఏలియా ఆరోణము మొదట 4 సంవత్సరాలలో జరగలేదు చెప్పి ఇక ఆరోణము జరగదని తలంచిన ఎడల మోసము పోదును. అంటే ఇంకా ఇవాళ మరి రాలేదు, రేపు రాలేదని చెప్పేసి మనం మరి నిరాశ పడకూడదంట. మహినీయేసు మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెనుగాదే, మహిమ కోరని మనుజుడెవ్వడు మర్యాదగా నిర్వహించు. శ్రమలు లేక స్వర్గము లేదు, మానవుడు శ్రమను పొందక దైవ మానవుడెటు కాగలడు. అలాగే సంఘము ఎత్తబడ ఇంతవరకు జరగలేదని నిర్లక్ష్యము చేసినట్లా మోసపోదు. ఆయా స్థలంలో జరగలేదని చెప్పి యోర్దాను ఆదరణి కూడా జరుగుచుండున ఇన్నాళ్ళ నుండి రాకడకు ఎదురు చూచినా రాలేదు, ఇప్పుడు మాత్రము వచ్చునా అని తలంచుట అజ్ఞానం. అంటే ఇంకా ఇన్ని రోజులు చూసినాం కదా, ఇంకా రాలేదు రాకడని అజ్ఞానం అంట. అలా ఉండకూడదు మన భక్తి జీవితం. వస్తాడు ప్రభు, వస్తాడు, నేడే ప్రభు వచ్చున్నాను కాను వాడే ధన్యుడు అని చెప్తున్నాడు. అది జ్ఞానము కాదు, అది ఆయన ఎప్పుడు వచ్చినను సిద్ధముగానుంట సంఘము యొక్క పని. అప్పుడు ఏర్పాటు సంఘములో ఎత్తబడ జరుగుతుంది. అందు పాల్గొన వారే ధన్యులు, వారే జ్ఞానులు. అట్టి ధన్యత చదువులకు విశ్వాసులకు కలుగుగాక. అంటే చివరిగా మరి ఇక్కడ మనము ప్రభు యొక్క ఆరోహణము మరి నేడే వస్తాడు సిద్ధపడి. మరి పెళ్లి కుమార్తె మరి ఎక్కడి నుంచి రావాలా? గదిలో నుంచి రావాలా. పెళ్లి కుమారుడు మరి ఎక్కడి నుంచి వస్తాడు? అంతఃపురం నుంచి వస్తాడు. పెళ్లి కుమార్తె మరి ఆభరణంతోటి ఎట్లయితే అలంకరించబడి ఆమె ఉంటుందో అదే విధంగా మరి ఈ పెళ్లి కుమార్తె కూడా ఆ విధంగా సిద్ధపడి
నేడే ప్రభు వస్తాడు. మరి పెళ్లి కుమారుడు రాగానే ఏమవుతుంది? పెళ్లి తర్వాత విందు. ఆ విందులో మరి పాల్గొంటాం. కాబట్టి మనం ఎప్పుడే కానీ సిద్ధంగా రెడీ అనే వరుసలో మనము సిద్ధపడి మనం ఉండాలి. అట్టి ధన్యత కూడిన మనందరికీ ప్రభు దయచేయుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. కృపా కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు 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 స్తోత్రమైన ఇదిగో ప్రభాన తండ్రి, మరి వేలి ఆహారం నుంచి ప్రభా గొప్ప గొప్ప విషయాలను తెలియపరచాను తండ్రి. నాయన ఈ భూలోకంలో సంఘమును బలపరిచి నాయన నీరసపడకు నీవే నా ఆస్తి కదా, నా రక్తముతో నన్ను నీ ఆస్తిగా గైకోను మనవు ప్రభా. నాయన నీ కోరికలు సిద్ధిపడి నీ ఆరు సఫలపరచని రీతిగా ప్రభా మాకు ఏది అవసరమో నాయన ప్రభా నా తండ్రి ఈ బిడ్డలైన వారికి మాకు నా తండ్రి అందరికీ ఇస్తున్నావు తండ్రి. ఉన్నావు ప్రభా. కష్టకాలము దేవునికి ఇష్టకాలం అన్నావు ప్రభా. ఆయన నిన్ను ప్రభా అతుకొనుండే భాగ్యం దయచేసి అయ్యా నా తండ్రి ఎవరు నిర్లక్ష్యపోకుండా ప్రభా, నిరాశ పడకుండా తండ్రి ప్రభా, అయ్యా నిరాశనే అడ్డురాయి లేకుండా ప్రభా తండ్రి అయ్యా ప్రభా అయ్యా ఉత్సాహంతో సంతోషముతో అయ్యా నీ కోరికలు సిద్ధిపడి నీ ఆరు సఫలపరచ దీవెంతో నింపి ఆయన సంతోషంతో నేను సృష్టి భాగ్యం దయచేసి అయ్యా ఎప్పుడో నీ రాకడ ప్రభా మాకు తెలియదు ఆయన తండ్రి. రేపపాటున వస్తానని సెలవిస్తున్నావు కనుక ప్రభా తండ్రి ఆయన ఎంతో మందిని సిద్ధపరచాము తండ్రి. ఆయన మాట్లాడుతున్నా తండ్రి ఆయన ఇదిగో ప్రభా ఏలే గారిని తండ్రి ప్రభా అగ్నిరథం తీసుకెళ్ళావు ప్రభా తండ్రి, ఆనవ్ గారిని తీసుకెళ్ళావు ప్రభా. నువ్వు నాయన ఆహారణమయ్యావు తండ్రి. మమ్మల్ని కూడా ఈ రాకడ ఎప్పుడు మాకు తెలియదు కనుక తండ్రి మేము సిద్ధపడి ఈ రాకడకు సూచే భాగ్యాన్ని దయచేసి అయ్యా తండ్రి మీరే దీవించి నడిపించమని అడుగుతున్నాం. మీ ఆత్మ సాధ్యం ఆత్మ కుమ్మరింపు దినాల్లో మేమున్నాం కనుక ప్రభా వృద్ధుల మీద చిన్నల మీద అంత్యదిన ఆత్మలు కుమ్మరిస్తాం అయ్యా తండ్రి. భయంకర రోగాలతో సమస్యలతో చిక్కులతో కర్ణ వ్యాధితోటి ప్రభా అయ్యా దేశాలు అల్లలాడిపోతున్నాయి. మా భారతదేశాన్ని మీ సమర్పణ చేస్తున్నాం. స్వస్థపరచండి తండ్రి. ఆ కరోనా వ్యాధిని దరిదాపు రాకుండా దాన్ని తరిమి కొట్టండి ప్రభా. సైతాను అయ్యా తండ్రి సాతానికి లయపరచడం దేవుని కుమారుడు ప్రత్యేకుడు ప్రభా. మీ యొక్క రక్త పోర్చన దయచేసి మా యొక్క మా గురాల మీద తండ్రి ప్రభా తండ్రి మీ ముద్ర వేయండి. నా తండ్రి మా సంఘ బిడ్డలు రక్తసము జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇది ప్రభా ఈ లోకంలో భయంకర స్థితి ఉన్నాయి తండ్రి. ఇది ప్రభా నా తండ్రి మీరే కాచిన బిడ్డను విడుదలిచ్చి అయ్యా ప్రభా ఎంతో మంది ప్రభా ఎండలో ప్రభా నడుస్తుంటూ వెళ్తున్నారు ప్రయాణికులు ప్రభా. ఆహారం లేక అల్లాడుచున్నారు ప్రభా. ఆహారం బిడ్డ ఆహారం దయచేయండి అయ్యా ప్రభా. చంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. ఏ పాపం కలదు వారికి కరుణించండి, కాపాడండి అయ్యా. మీరు ముఖ్యంగా ప్రభా పేతురు గ్రవాసుడు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అధికారులను జ్ఞాపకం అమెరికా చిన్ని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆరోగ్యాలతో ఆయుష్కాలను నింపి గుంటూరు పట్టణంలో ప్రభా తండ్రి కర్నూలు ఎక్కడెక్కడ వ్యాధులు ఉన్నాయి ప్రభా. ఇక్కడ హైదరాబాద్ లో ప్రభా తండ్రి భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రతి పట్టణాన్ని కూడా ప్రతి దేశాన్ని కూడా కాచి కాపాడమని 7 ఖండాలను ప్రభు 35 దేశాలు 230 దేశాలను కూడా ధరణించి స్వస్థపరిచి ఇస్రాయల్ మంచి ఒక మందు కనిపెట్టారని మేము విన్నాం ప్రభు. తరగాది ప్రభనంతను రావడానికి సాయం చేసి ఆయన భయము అయ్యా దిగులు చింత లేకుండా ఈ బిడ్డలైన వారందరినీ బలపరచమని మా సంఘ బిడ్డలు కూడా వారి రక్తసంలో అందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నారు. ఈ దినం సృష్టించడానికి అవకాశం ఇచ్చిన అవకాశం స్థుతి చేస్తున్నారు. మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందమని త్వరగా వచ్చుచున్న పెళ్లి కుమారుడు రాన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధనలోకి తేకాకి వెనుక తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం అన్నిటిమైనవి తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే అపవాదికి వెలుగుతాయి. ప్రభు యేసు రక్తమే అపవాదికి వెలుగుతాయి. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం అపవాదికి నాశనం కలుగుతాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ కాపుదల మేఘం ఎక్కువ పరిగణితము
సంఘమును కుటుంబాలకును అయ్యా ప్రజలకు ప్రభుత్వ ప్రవాసం ఆది అధికారులకు చేసిన ప్రార్థనలకు విడిచి మరిచిన అంశములకు ఆయన తోడు నీడుగా ఉండి నడిపించిన కాక ఆమేన్. దీవించి శిష్యులను దేవలోకమెగినావు, దీవించి శిష్యులను దేవలోకమెగినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ప్రభుయేసు త్వరగారం, ప్రభుయేసు త్వరగారం, ప్రభుయేసు త్వరగారం. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. ఆమేన్. అందరికి మరణాత 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 మరణాత.